దేనికో జీవా, సాధన దేనికో జీవా, కర్మానుభవము తప్పదో జీవా, జన్మ సాధన దేనికో జీవా, సాధన దేనికో జీవా. జన్మ సాధన దేనికో జీవా, సాధన దేనికో జీవా. ఎందుకొచ్చిన అహం భావం అంతు తెలియని మతద్వేషము, అంతు తెలియని మతద్వేషం ముందు గతులు కానవ జీవా, నీ ముందు గతులు కానవో జీవా, జన్మ సాధన దేనికో జీవా, సాధన దేనికో జీవా. ఈ తల్లిదండ్రులు ఏమిటో ఈ భార్య బిడ్డలో, ఎక్కడా ఈ తల్లిదండ్రులు ఏమిటో ఈ భార్య బిడ్డలు, ఎవరికెవరు శాశ్వతము జీవా, జన్మ సాధన దేనికో జీవా, సాధన దేనికో జీవా, జీవా. ఈ ప్రపంచమంతా ఎంత మాయాపరియుతమైనది. ఇందు అనేక లక్షల జీవరాశులు కాలానుగుణ్యముగా వృద్ధి పొంది నశించుచున్నవి. ఇదంతయు తలుచుకున్న కొలది నా గుండెలో బ్రద్దలుగుచున్నది. ఇదంతయు ఏదో ఒక మహానుభావుని ఆధీనమై జరుగుచున్నగాక. ఎంతటి వారికైనా ఇంతటనైన మేల్కొని ఈ మహిం భవబల్లములలో తుంచివేసి నిశ్చల్తత నుండి సత్యము వహించి జితేంద్రతను చరించి విశ్రాంతిని పొంది జ్ఞానమున్ సంతత మార్చన చేయుము చిత్తమా.
తమా మనస ఆలసించద వేళ బయలుదేరము. నీకయ్యేను రావే పోదామో సద్గురుని జోడా పరమాత్మ దయగన రావే పోదామో రావే పోదామో సద్గురుని జోడా పరమాత్మ దయగన రావే పోదామో జనమా కూడినాయున్న ఈడా పిన్నల మలచే కూడినాయున్న ఈడా పిన్నల మొలచే నడినాళ్ళమున వెలుగు నాగా కన్యను జోడ రావే పోదామో సద్గురుని జోడా పరమాత్మ దయగన రావే పోదామో
విభూతుని చూడ రావే పోదాము సద్గురుని చూడ పరమాత్మ దయగన రావే పోదాము బ్రహ్మమును దర్శింప అవే పోదాము సద్గురుని జోడ పరమాత్మ దయగన రావే పోదాము గిరివిగా కడియాల విభూరి ఆచార్య బ్రహ్మమును గన నేడు రావే పోదాము సద్గురుని జోడ పరమాత్మ దయగన రావే పోదాము మనసా ఆలసించద వేళ ఆ పరమాత్ముడు సన్నిధికి చేరదము పోదము పదవే చేయవలెవో మనసా పోదము పదవి సద్గురు బ్రహ్మ పూజ చేయవలెవో మనసా నాకు బిందు గలతి తుండగువి నాకు బిందు గలతి తుండగువిర నారాయణుడేవో మనసా పోదము పదవి సద్గురు బ్రహ్మ పూజ చేయవలెవో మనసా పోదము పదవి సద్గురు బ్రహ్మ పూజ చేయవలెవో మనసా లోపల వెలుగుల ప్రాపుగా నిలిచియు ఆ పోతోదివో మనసా లోపల వెలుగుల ప్రాపుగా నిలిచియు ఆ పోతోదివో మనసా చూపులలో కను పాపల నడుమ చూపులలో కను పాపల నడుమ సూక్ష్మకారుడేవో మనసా పోదము పదవి సద్గురు బ్రహ్మ పూజ చేయవలెవో మనసా నాదు బిందు గలది తుండగు వీర నాదు బిందు గలది తుండగు వీర నారాయణుడేవో మనసా పోదము పదవి సద్గురు బ్రహ్మ పూజ చేయవలెవో మనసా పదభేదములు లేక చదించదు నాకుండదడేవో మనసా పదభేదములు లేక చదించదు నాకుండదడేవో మనసా
పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు కందిమల్లయ్యపురమున వెలసి ఉన్నారని సాధుపుంగములు చెప్పుచుండగా వినియుంటిని. ఆహా, ఆ మహాత్ముని చెంతకు చేరదము. అదిగో కనపడుచున్నదాత్రి ఆదిగువల్ ఆరామ ప్రక్కన కనపడుచున్నదే కందిమల్లయ్యపురము. అచ్చోట చూపట్టు అచ్చోట చూపట్టు అల్లదియా ప్రాకారపు ద్వార బంధమదిగో. ఆలోననప్పారు అభ్యుదయంబైన మఠంబు యోగి జన సంపూజాజమైన పెడ. అదే కాబోలు కందిమల్లయ్యపురం. అయినను లోప్రాంతకు వెళ్ళి చూచెదను. అయినను ఈ మహాత్ముని ప్రార్థించదను. రామరాసురావరాది దైవ తత్వ దీపకం రాచరా ప్రభూత భూత సైన్య దైన్యమాపకం అయ్యా, నే చేసిన నేరమేమయ్యా? ఎంత వేడినను సొంతైన పలుకుకున్నాడే దైవమా. అయ్యా, కన్నులు మూచినను చూపులు ఎందో లగ్నమయ్యున్నది. మహాత్మా అయ్యా,
ముప్పరాజు చంచయ్య తాత గారు నన్ను ఆశీర్వదిస్తూ 116 కానుకగా ఇచ్చున్నారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీమద్ రాట్పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు, గోవిందమాంబ ఈశ్వరి మాత, శ్రీరామచంద్రమూర్తి సీత మహాతల్లి, ఆ అభయాంజనేయ స్వామి, ఆ అంకమ్మ తల్లి వెళ్ళ కాచ కాపాడి ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగ బెక్కలడిచ్చి వారికి ఇంతకు పదింతలు ఆ భగవంతుడు చేకూర్చాలని మరి ప్రార్థిస్తున్నాను. కారణమేమి కన్నుల చూడవేమి స్వామి, కారణమేమి మహాత్మా కారణమేమి కన్నుల చూడవేమి స్వామి, కారణమేమి చిన్ననాటి నుండి నేను ప్రియదర్శనముకు వేసి గురుదేవా అయ్యా కారణమేమి కన్నుల చూడవేమి స్వామి, కారణమేమి వాసిగ సుందర సిద్ధా రామని నన్ను పిలువవైతివి. కూచిపూడి అంగ ఎక్కడుండా టేజ్ దగ్గర రావాలా? కారణమేమి నన్ను కన్నుల చూడవేమి స్వామి, కారణమేమి
ప్రాప్తిరస్తు బాలక. లెమ్ము నాయన. సరి సరి తల జడవు నాదు సాన్నిధ్యమునా బాలా ఎవడవు నీ ప్రేమాలారం తల్లిదండ్రులెవరూరా శుభాంగా బొల్ల మాలకొండయ్య గారు వారి కుమారుడు నన్ను ఆశీర్దిస్తూ 516 కానుకగా ఇచ్చున్నారు. మాలకొండయ్య గారు కళాకారుడు, గొప్ప వేమవరం మాలకొండయ్య అంటే ముందు పేరు వేమవరమే. అటువంటి కళాకారుడు వాళ్ళ కుమారుడు నన్ను ఆశీర్దిస్తూ 516 కానుకగా ఇచ్చున్నారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీమద్ రాట్పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, శ్రీరామచంద్రమూర్తి సీత మహాతల్లి, ఆ అంకమ్మ తల్లి వెళ్ళ కాచి కాపాడి ఆయురారో కష్టస్వరి భోగబెగ్గలు ఇవ్వాల్సిందిగా మరి 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 ప్రార్థిస్తున్నాను. బాలక, నీ నామధేయమేమో, నీ తల్లిదండ్రులు ఎవరో, మహాత్మా నీ గ్రామమేమో చక్కగా తెలుపుము నాయన. నా కులగోత్ర నామేమని నీకు వివరించునా శిష్యుండా మీ శిష్యుండా తల్లి కల్లిన దాంబియాన్ని పిలిపించుకుంది సాగే బతడు మా తండ్రి. పాకటంబున కోవు చంపెన్ పాపమునకై ధరణిలో పాకటంబున గోవు చంపిన పాపమునకై ధరణిలో పింజారి కులమున పుట్టమని చెప్పించియుంటిరి నన్ను. మహాత్మా సిద్ధుండానైది సాగే బతడు మా తండ్రి.
కాదంబి. తండ్రి పీరు సాహెబు, కులము దూదినేగుటి కులము, మా ఊరు ముడుమాల, నా పేరు సిద్ధుడందరు మహాత్మా. సిద్ధుడు? అవును మహాత్మా. చక్కని నామధేయము. కానీ ఎందు నిమిత్తార్థమై నా యొద్దకు వచ్చితిమి? మహాత్మా, పరశువయోగము తెలుసుకున్నటకు మహాత్మా. ఏమేమి పరసవ యోగమా? అవును మహాత్మా. హరిహర బ్రహ్మాది సురులకైనో అలవిగాని పర్వతత్వమును కోరుచున్నావు. నీవా పసిబాలుడు? అవును మహాత్మా. బాలక, కన్నులు విప్పనియట్టే, కన్నులు విప్పనియట్టే పసికోనవో నీవు కోరిన కోర్క తత్వ సంపన్నులకు తత్వబోధనులకు పావనమూర్తులకు అందరూ నిదయున్నది. చిట్టి కోర్క తగదోయ్ కుమారా, చేరుమా బాలక, చిన్న తలపు ఆటలని చిన్న తలపు ఆటలని చిత్తమునందు తలంచినాడవు బాలకా. మహాత్మా, బాలక, మహాత్మా. అదీనుగాక అదినుగా మలమూత్రములు త్రావుచు బాలక, మలమూత్రములు త్రావుచు మలమూత్రములందు మొరలి మమతల చేత ఈ మలమూత్రములు కలిగిన చెలులను మోసి నరకములోన పడెమునిగేరయ్యా. కలకాలమును మదిని నిలుపాలే కన్ను మోహ. కలకాలమును మదిని నిలుపాలే కన్ను మోహ. మొలచేత ఇంద్రియ మొలకులో బడివేగా. అనుదనంబును తగ్గిసు కాదులు తగులుకొని వర్తించు కమ్మల. అనుదనంబును తగ్గిసు కాదులు తగులుకొని వర్తించు కమ్మల. వలయుచు కదుక్కంబులని వాటిలో పరితరినది చెడిపోదురయ్యా. నరకములోన పడిమునిగేరయ్యా. కావున బాలక, పరమార్థమనగా అసాధ్యమైనదే కాని సాధ్యము కానేరదు నాయన. పెద్ద ప్రాణములు నన్ను ప్రయాస పెట్టగా మహాత్మా, తిరిగి ఇంటికి వెళ్ళిపోమ్ము నాయన. నీ పాదపద్మములు విడిచి ఎంత మాత్రం వెళ్ళజాలను మహాత్మా. లేమ్ము నాయన. బాలక, అదీనుగాక పరమార్థమనగా సామాన్యమనుకుంటివా? సామాన్యమటోయి, సామాన్యమటోయి. సద్గురుని నిజ గురుని సేవ చేయుట సామాన్యమటోయి. మూడు జిల్లను భిక్షమెత్తాలి, ఐదు బండముల వంట చేయాలి.
నిజ గురుని సేవ చేయుట సామాన్యమటోయి పేరులేని చెట్టాకు దేవాలి భూమి లేని స్థలమందు బరగాలి పేరులేని చెట్టాకు దేవాలి భూమి లేని స్థలమందు బరగాలి సచ్చిన వాణిని సంగబెట్టాలి సచ్చిన వాణిని సంగబెట్టాలి బతికిన వాణిని సామాన్యమటోయి సద్గురుని గురుని ఈ గురుని సేవ చేయుట సామాన్యమటోయి ఆరు చక్రముల బండి కట్టాలి కల్లాలేసి పట్టాలి ఆరు చక్రముల బండి కట్టాలి 8 కల్లాలేసి పట్టాలి 9వ వాడు తోలుతుండాలి 9వ వాడు తోలుతుండాలి 10వ వాడు పరుగులెత్తాలి సామాన్యమటోయి సద్గురుని నిజ గురుని ఈ గురుని పూజ చేయుట సామాన్యమటోయి తల్లి లేని పిల్లను తేవాలి తండ్రి లేని వానికిచ్చి చేయాలి తల్లి లేని పిల్లను తేవాలి తండ్రి లేని వానికిచ్చి చేయాలి కులము గోత్రము లేని వానికి కులము గోత్రము లేని వానికి కుదురుగా పుట్ట కట్టుతుండాలి సామాన్యమటోయి సద్గురుని నిజ గురుని ఈ గురుని పూజ చేయుట సామాన్యమటోయి 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 బాలక మహాత్మా అది నువ్వుగాక అదేనుక మది కుమారులు పోతులూరయాచార్యులు గోవిందయాచార్యులు మహాకోపాగ్నులు సుమి వారి ఎదుట నీవు ఎట్లుండగలవు నాయనా మహాత్మా మీ అనుగ్రహమున్న ఎడల ఎటులైన మిలంగవాడు దేవా అట్లే ఉండుము నాయన నీ ప్రాప్తానుకూలము ఎట్లుండదో చూసేదా